ఒకటి తగ్గింది. ఒకటి తగ్గింది సార్ అంటున్నారు ఏపీ పోలీసులు. అయితే అంత లేదు, కొందరికి చాలా ఎక్కువైంది అంటున్నారు వైసీపీ నేతలు. ఇది ఖద్దర్ వర్సెస్ ఖాకీ ఎపిసోడ్. పోలీసులు వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసుల యూనిఫామ్ ఊడబీకిస్తాను అన్న జగన్ వ్యాఖ్యలపై పోలీసులు భగ్గుమన్నారు. ఖాకీ చొక్కా అంటే ఏమన్నా అరటి తొక్క అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు ఖాకీలు. అయితే గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకు భుజాలు తడువుకుంటున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు ఫ్యాన్ పార్టీ నేతలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు. పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని ఎంత దారుణమైన మాట్లాడి పదాలు ఎట్లా, నిజంగా చాలా బాధాకరం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది పోలీస్ అధికారుల సంఘం. పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. మహిళా పోలీసుల గురించి వైఎస్ జగన్ మాట్లాడలేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళా పోలీస్ అధికారుల గురించి జగనన్న ఏ రోజైనా మాట్లాడారా? దేనిని ఎందుకు కల్పించి ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఎవరైతే తప్పులు, ఏ పోలీసులైతే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఓడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. యూనిఫామ్ ఊడబీకిస్తామన్న వైసీపీ అధినేత వ్యాఖ్యలు తప్పుపట్టారు ఎస్ఐ సుధాకర్. ఆయన్ను జగన్ అంటూ సంబోధించారు ఎస్ఐ. పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది, నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఎస్ఐ సుధాకర్ పై మండిపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా. ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి, నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా, ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. సుధాకర్ లాంటి పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. ఒక బీసీఎస్ఐని పట్టుకుని తోపుదుర్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. అంటే అతను విధులు నిర్వహిస్తున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి కాబట్టి నీ నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? అగ్రవర్ణ దురహంకారంతో మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డిను? ఖద్దర్ ఖాకీల వార్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.